హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో ఒకే రోజు వరలక్ష్మి వ్రతము, జన్మాష్టమి సెలబ్రేషన్స్, దానికి కావాల్సిన నైవేద్యాలు, మా ధన్వి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ కోసం ఏమేమి ప్రిపేర్ చేశాను, ఇవన్నీ ఆన్ టైంలో పర్ఫెక్ట్గా నేను ప్లాన్ చేసుకొని టైం వేస్ట్ అవ్వకుండా నేను ఫాలో అయిన కొన్ని టైం మేనేజ్మెంట్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా వీడియోస్ని చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మూడవ శ్రావణ శుక్రవారము మార్నింగ్ 4 o'clock అయితే లేచాను. బికాజ్ ఇన్ని పనులు ఉన్నప్పుడు అర్లీగా లేచి మన డేని స్టార్ట్ చేయాలి కదా. బయట వెదర్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక 5 minutes బయట టైం స్పెండ్ చేసి నేను డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. అది ఒక 10-15 minutes అలా ఉండాలి కాబట్టి ప్రిపేర్ చేసి పెట్టేసి ఈలోగా ఒక 15 minutes నేను జస్ట్ ప్రాణాయామ మాత్రం, అంటే మెడిటేషన్ మాత్రమే చేశాను. యోగా అంతా చేయడానికి ఇవాళ టైం సరిపోదు అనేసి. ఇక దాని తర్వాత ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. నేను ఇక్కడ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది, ఇల్లు మాప్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనేసి. ఇది ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేయడం కన్నా కూడా మన ముందు కాలం నుంచి ఇది ఫాలో అవుతున్నారు, దానివల్ల బెనిఫిట్ ఉంది అన్నప్పుడు దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది కదా. సో ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ నేను వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా వచ్చేసి చక్కెర పొంగలి, పులిహోర, స్వీట్ కార్న్ వడ, దద్దోజనము, మునక్కాయ మామిడికాయ సాంబార్ అయితే చేస్తున్నాను. అలాగే దాన్ని బ్రేక్ఫాస్ట్కి యాపిల్ ఓట్స్ పారేజ్ అండ్ లంచ్కి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మనము ఇన్ని పనులు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు టైం వేస్ట్ అవ్వకూడదు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్స్ ఫినిష్ అయ్యేంత వరకు ప్రతిదీ టైం టు టైం మనము నోట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ముందు రోజే పడుకోబోయే ముందు అన్నీ ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకుంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తాయి, ఏమేమి కుకింగ్ వెజల్స్ అంటే పాత్రలు ఏం కావాల్సి వస్తాయి మనకు ఒక ఐడియా ఉంటుంది. మార్నింగ్ లేచి హడావిడి ఉండదు, టైం వేస్ట్ అయితే అవ్వదు. సో నేను అకార్డింగ్గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎప్పుడు నేను పాలు వేడి చేస్తాను. స్టవ్ మీద మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు పాలు వేడి చేయాలి అనేది ఒక ఆనవాయితీ కదా. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. నెక్స్ట్ చక్కెర పొంగలికి అయితే ఒక 1/2 cup పెసరపప్పు, 1/2 cup రైస్ని బాగా వాష్ చేసి కుక్కర్లోకి తీసుకొని 1 cup మిల్క్, 2 cup వాటర్ యాడ్ చేసి కుక్ చేయడానికి అయితే పెట్టేశాను. తర్వాత రైస్ ఒకటి కుక్ చేసుకుంటే అన్ని దద్దోజనంకి, సాంబార్ అన్నంకి, అలాగే ధన్వి క్యారెట్ రైస్ కూడా సరిపోతుంది. సో రైస్ పెట్టేశాను. ఇంకొక పక్కన వచ్చేసి ధన్వి ఓట్స్ పారేజ్ కోసము 1 cup ఓట్స్, 1 cup మిల్క్, 1 cup వాటర్ యాడ్ చేసి 1 teaspoon ఫ్లాక్స్ సీడ్స్, 1 teaspoon పంకిన్ సీడ్స్ని యాడ్ చేసి అది కూడా కుక్ చేసి పెట్టేశాను. సో ఇవి కుక్ అవుతున్నాయి. ఈలోగా సాంబార్కి కూడా నేను రెడీ చేసేసి ఒక 1 cup కందిపప్పుని ముందుగానే వాష్ చేసి పెట్టిన కందిపప్పుని వేసుకొని ఇందులోకి మిరపకాయలు, కొద్దిగా పసుపు, జీలకర్ర వేసి సో పప్పు కూడా ఉడకడానికి పెట్టేసిన తర్వాత నేను చక్కెర పొంగల్ కోసము 1 cup బెల్లంలోకి 2 యాలకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి జస్ట్ ఆ బెల్లం కరిగేంత వరకు ఉడకబెట్టుకుంటున్నాను. అంతే, బెల్లం పాకంలాగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ అన్నిటికీ కావాల్సిన, సో అన్ని రెసిపీస్కి కావాల్సిన ఆనియన్, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ధన్వి లంచ్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇవి కట్ చేసుకొని ఒకేసారి పెట్టుకుంటే ఏమవుతుందంటే కటింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఒక టైంకి అయిపోతుంది. ప్రతి రెసిపీ చేసేటప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలంటే అగైన్ అంత టైం ఎక్కువసేపు పడుతుంది కదా. సో అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను ఇవాళ ఏమేమి రెసిపీస్ చేశానో దీంట్లో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఫాలో అయిపోవచ్చు ఎవరైనా కుక్ చేయాలి అనుకునే వాళ్ళు. ఇక సాంబార్ కోసము మామిడికాయలు, మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను నా డేని ఇంతకుముందు డైరీలోనే ప్లాన్ చేసుకునేదాన్ని. రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ ఒక ఇయర్ ప్లానర్ ఒక బుక్ అయితే తీసుకున్నాను. బట్ అది ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ట్రావెలింగ్ చేస్తుండడం వల్ల ఓపెన్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ ఒక వీడియోలో నేను ఏం బుక్ తీసుకున్నాను, దాంట్లో డే వైజ్ అండ్ మంత్ వైజ్ అండ్ ఇయర్లీ ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ బుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఒక వీడియోలో షేర్
చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఒక మంత్ని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏ డే ఏం వర్క్ పెట్టుకుంటాను అండ్ డైలీ ఎలా ప్లాన్ చేసుకుంటానని కూడా ఒక వీడియో షేర్ చేసుకుంటాను. బికాస్ చాలామంది అడుగుతున్నారు మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు షేర్ చేయండి అనేసి. ఇక్కడ ధన్వి బ్రేక్ఫాస్ట్ కోసము కుక్ అయిన ఓట్స్లోకి ఒక యాపిల్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ కూడా కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు యాపిల్ వేసుకొని కొద్దిగా హనీ వేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ ఓట్స్ పారిడ్జ్ అయితే రెడీ అవుతుంది. ఇంకా కొద్దిగా చిన్న పిల్లలకైతే యాపిల్ని స్టీమ్ చేసి మ్యాష్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా పెద్ద పిల్లలు 1 year అబోవ్ పిల్లలకైతే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా మా ధన్వి కొద్దిగా కోల్డ్ ఉంది, సో తను ఇష్టమైన ఫుడ్ పెడితే ఎంజాయ్ చేస్తుంది కదా, ఫుడ్ రిజెక్షన్ ఉండదనేసి తన కోసం అయితే ఇవాళ యాపిల్ ఓట్స్ పారిడ్జ్ అయితే చేశాను. ఇక దీని తర్వాత స్వీట్ కార్న్ వడ కోసము ఒక పెద్ద కప్ స్వీట్ కార్న్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా జింజర్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఈ వడపిండి అనేది కొద్దిగా జారుడు కన్సిస్టెన్సీలో ఉంటే ఇందులోకి ఒక 1/2 కప్ శనగపిండి 1/2 కప్ రైస్ ఫ్లోర్ని బియ్యం పిండిని వేసుకోవాలి. ఇంకా ఒకవేళ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ కాలేదు అంటే అగైన్ కొద్దిగా బియ్యం పిండి శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నా, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఫస్ట్ అయితే నైవేద్యం కోసం వడలు వేసేసిన తర్వాత మిగిలిన పిండిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బికాస్ చిల్లీ పౌడర్ ఎందుకు వేయలేదంటే మా ధన్వి కారం తినదు అనేసి తనకు అండ్ నైవేద్యానికి ఫస్టే నేను వడలు అయితే వేసేసాను. ఒకవేళ వడలు చాలా గట్టిగా వస్తున్నాయి అంటే కొంచెం సోడా పిండి యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇది కొద్దిగా కలిపి పెట్టేశాను కాబట్టి నాకు వడలు అయితే మెత్తగానే వచ్చాయి, నేను సోడా పిండి యాడ్ చేయలేదు. అండ్ ఇంకొక పక్క వచ్చేసి ధన్వి కోసము ఈ క్యారెట్ రైస్కి కొద్దిగా నెయ్యి వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా ఉరద్దాలు వేసుకొని కొన్ని క్యాష్యూస్ వేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర కరివేపాకు క్యారెట్ వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుంటే ఎంతో సింపుల్గా జస్ట్ 5 to 10 minutesలోనే లంచ్ బాక్స్ క్యారెట్ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చక్కెర పొంగల్లోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసి ఒక ప్యాన్లో ఒక 2 to 3 teaspoon నెయ్యి వేసుకొని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ నేనైతే క్యాష్యూ బాదం కొన్ని ఎండు ద్రాక్ష పిస్తా కూడా వేస్తున్నాను. ఇవి వేయించుకొని కలుపుకుంటే చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోతుంది. ఇంకో పక్క నేను సాంబార్ కోసము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు ఇంగువ వేసుకొని ఇందులోకి 2 teaspoonల కారం పొడి 2 teaspoonల ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మునక్కాయలు మామిడికాయలు అన్నీ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒకవేళ బాగా పండిన టొమాటోస్ వేస్తే అందులోనే కుక్ అయిపోతుంది, లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి అంతే. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా మ్యాష్ చేసి ఇందులోకి వేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. ఈలోగా నేను దద్దోజనంకి కూడా రెడీ చేసుకొని పోపు వేసేసుకున్నాను. అండ్ ధన్వి లంచ్ బాక్స్కి వచ్చేసి క్యారెట్ రైస్ కొద్దిగా దద్దోజనము కొన్ని బనానా చిప్స్ మొన్న మా ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు శబరిమల అక్కడ తీసుకొచ్చారు, ఈ బనానా చిప్స్ కొన్ని పెట్టేశాను. ఇంకా స్నాక్ వచ్చేసి వడలు ఒక స్వీట్ ప్లమ్ అయితే పెట్టాను. సో ఇది మా ధన్వి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక నా వంట కూడా అయిపోయింది, నైవేద్యాలు లంచ్ బాక్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇవన్నీ అయ్యేసరికి 8:15 అయిపోయింది. ఈలోగా మా ధన్వి లేచేసింది. ఇవాళ మా అత్తయ్య తనకు స్నానం చేయించేశారు. బికాజ్ నాకు నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా ధన్వికి స్నానం అంటే చాలా లేట్ అయిపోతుంది అనేసి మా అత్తయ్య స్నానం చేయించారు. ఇక నెక్స్ట్ తనకు జన్మాష్టమి కోసం గోపికలాగా అయితే రెడీ చేస్తున్నాము. దీనికైతే తనకు ఈ డ్రెస్ వచ్చేసి మొన్న దర్శనానికి వెళ్ళినప్పుడు గురువాయూర్లో 2 డ్రెస్ తీసుకొచ్చారు, ఇలా కృష్ణుడి బొమ్మలు ఉండేవి. అదేమో కరెక్ట్గా ఈ టైం కోసమే డ్రెస్ తెచ్చినట్టుగా ఉంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి డ్రెస్సులు అయితే 2 తెచ్చారు. అందులో నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఇంకా తనకు జ్యువెలరీ తనకు దుప్పట ఇవన్నీ కూడా ముందే రెడీ చేసుకున్నాము. మాకు 1 day ముందే స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇలా మెసేజ్ అయితే చేశారనమాట, నెక్స్ట్ జన్మాష్టమి సెలబ్రేషన్ ఉంది ఫ్రైడే అనేసి. సో అందుకనేసి అన్ని హడావిడిగా ముందు రోజే చేసేసుకున్నాం ఏమేమి కావాలి ఏంటి అనేసి. మా ధన్వికి లైట్గా కోల్డ్ ఉంది, సో తను కొంచెం క్రాంకీగా ఉంది, లేకపోతే బాగా సపోర్ట్ చేసిండేది
రెడీ అవ్వడానికి. మేజర్ టాస్క్ వచ్చేసి తనకు జడలు వేయడమే. జడ వేయడానికి నేను మా అత్తయ్య పడ్డ కష్టం ఇంత అంతా కాదు. ఎందుకంటే మా అత్తయ్య పూసల దండ ఒకటి తీసుకొచ్చారు, పాపకు వేద్దాము, ఈ జడకు వేసుకుని ఒక పూసల దండ లాంటివి తెచ్చారు, జడకు వేద్దాము, ఈ కృష్ణాష్టమి రోజు బాగుంటుంది గోపిక లాగా అనేసి. కాకపోతే తనది చాలా సిల్కీ హెయిర్ కదా, హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది ఎన్ని రకాలుగా టై చేస్తున్నా కూడా అస్సలు నిలబడడం లేదు. అతి కష్టం మీద ఇద్దరం చాలా కష్టపడి పెట్టాం, కానీ జుట్టు స్కూల్కి వెళ్ళే లోపల తనకి ఇంటి దగ్గర జడ వచ్చేసింది. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా అలాగే పంపించేసాము. పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా, కొంచెం పెద్ద పిల్లలైతే రెడీ అయిపోతారు, బట్ ఇలా ఇంత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే కొంచెం కష్టం అవుతుంది. అండ్ నాకు కూడా ఇవాళ వరలక్ష్మి వ్రతము జన్మాష్టమి తనకి ఇలా రెడీ చేయడం వల్లే నేను వరలక్ష్మి వ్రతంకి కూడా ఎక్కువ డెకరేషన్ లాగా చేయలేకపోయాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి 11 నైవేద్యాలు చేశాను, అలాగే అమ్మవారి రూపము కలశం ఇదంతా కూడా డెకరేషన్ బాగా చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ ఇయర్ కొద్దిగా ఈ పనులన్నీ ఉండడం వల్ల కుదరలేదు. అండ్ రెండో శుక్రవారం వచ్చేసి మా ఆయన దర్శనానికి వెళ్ళారు, సో అందుకు ఆ రోజు చేయడం కుదరక ఇప్పుడు మూడో శుక్రవారం అయితే చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేస్తూనే ఉన్నాను, సో అది చేయకపోతే ఏదో ఒక వెల్తీ లాగా ఉంటుంది కదా, ఒక ఆనవాయితీ అలా ఫాలో అవుతుండేది బ్రేక్ అయితే. సో అందుకోసం కొంచెం కష్టమైనా కూడా అన్ని ప్లాన్ చేసుకొని ఇలా అయితే చేసేసాము. సో మా ధన్వీన్ వచ్చేసి 10 o'clock అంతా స్కూల్లో డ్రాప్ చేయాలి, ఆలోగా తన్ని రెడీ చేయాలి. నేను ఒకటేసి తను ఒకటి తీసేస్తుంది. తనకు ఈ జ్యువెలరీ అంతా వడ్డానము, నెక్లెస్, అలాగే చోకర్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి నాకు ఇంతకు ముందువే, సో అవే వేస్తున్నాను. అండ్ బ్యాంగిల్స్, ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్, అలాగే ఈ దుప్పట అన్నీ కూడా ముందు రోజు నైట్ మా ఆయన తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకురావడం ఒక ఎత్తు అండ్ తనకు వేయడం ఇంకో ఎత్తు, ఎందుకంటే అన్నీ పిన్ చేయాలి. పాపం ఎక్కడ తనకు హర్ట్ అవుతుందో అని చెప్పేసి సాఫ్ట్గా ఉన్న హెయిర్ పిన్సే తీసుకొచ్చారు వాళ్ళ నాన్న, తన కోసం ఎక్కడ గుచ్చుకోకూడదు అని. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే తను మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా తనకు ఎంత హెవీగా రెడీ చేసినా కూడా ఇష్టంగా రెడీ చేయించుకుంటుంది. ఇవాళ కొంచెం కోల్డ్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పెట్టింది అంతే. అండ్ ఈ దుప్పట వచ్చేసి తనకు మామూలుగా చిన్న సైజ్ దుప్పట ఒకటి తీసుకుని రావాలనుకున్నారు, కాకపోతే ఆ సైజ్ దొరకక చాలా షాప్స్ ఆల్మోస్ట్ 2 to 3 hours తిరిగి మా ఆయనకి ఇంకేది దొరక్కపోతే ఇది పర్ఫెక్ట్గా ఈ దుప్పట సెట్ అవుతుందని పెద్దవాళ్ళదే తీసుకొని అగైన్ ఒక బొటిక్ అయితే వెళ్ళి కట్ చేపించి తన సైజుకి ఇలా ఒక లేస్ వేసి బార్డర్ లాగా కస్టమైజ్ అయితే చేపించుకొని తీసుకొచ్చారు. అండ్ తనకు వేసిన తర్వాత చాలా బాగా నచ్చింది, చాలా సాటిస్ఫైయింగ్గా కూడా అనిపించింది. మా ఆయన అంత తిరిగి తెచ్చినందుకు కూడా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా ధన్వి అయితే ముద్దు గుమ్మలాగా రెడీ అయిపోయింది. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ గోపిక గోపిక తనకి చిన్న కోలాటం స్టెప్ ఒకటి నేర్పించాను, మా అత్తయ్య ఒక చిన్న లైన్ ఒక పాట నేర్పించారు. ఇంకా తను ఆ కాస్ట్యూమ్ని ఎంత ఎంజాయ్ చేస్తుంది, తనకు నచ్చింది అంటే డ్యాన్స్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా. మాకేంటి దిగులు అంటే అంత ఎగురుతోంది కదా, తనకు వేసిన జడ అలాగే ఆ దుప్పట ఎక్కడ ఊడిపోతుందో, అట్లీస్ట్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఉంటుందో ఉండదో అని చెప్పేసి టెన్షన్ పడ్డాము. టెన్షన్ పడినట్టుగానే ఆ జడ కరెక్ట్గా ఇంకా బండిలో బయలుదేరే ముందు ఊడిపోయింది. ఇంకా తనని రెడీ చేశాక ఇంట్లో ఫొటోస్ తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఫొటోస్ తీసుకుందాము, బట్ మేము ఎవరం రెడీ కాలేదు, ఇంకా మెమొరీకి ఉండాలి కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. తనేదో బెస్ట్ ఫ్రెండ్ని లాక్కున్నట్టు నన్ను అలా మెడ పట్టుకొని లాక్కొని దగ్గరికి తీసుకుంటుంది. రే మెడ నొప్పిస్తోంది అన్న కూడా వదిలిపెట్టడం లేదు, అంత ఈడ్చుకుంటోంది దగ్గరికి. చాలా ముద్దుగా అనిపించింది. ఈ దేవిపుత్రుడు మూవీలో చిన్న బేబీ ఉంటుంది కదా, అచ్చం అలాగే అనిపించింది. చాలా చాలా నచ్చింది. అండ్ తనకు కూడా ఈ కాస్ట్యూమ్ని చాలా ఎంజాయ్ చేసింది. ఈవెన్ వాళ్ళ స్కూల్లో కూడా వెళ్ళిన తర్వాత అంత ఫోటోషూట్ అంతా అయ్యాక స్కూల్లో డ్రెస్ తీసేస్తామన్నా కూడా కావాలి నాకు ఈ డ్రెస్ అని చెప్పి మొండికేసిందంట, అంత నచ్చేసింది తనకు. ఇక్కడ ఒక చిన్న ఫోటో తీద్దాంరా, బుగ్గ మీద చెయ్యి పెట్టుకోమంటే ఇక్కడ అక్కడ పెట్టి ఆ దిష్టి చుక్కనైతే తుడిపేసింది. ఇలా రౌండ్ తిరగరా అంటే ఎంత ముద్దుగా తిరుగుతోందో, చాలా ముద్దొచ్చేసింది. ఇక అప్పటికే టైం 10:05 అయిపోయింది, ఇంకా లేట్ అయిందనేసి స్కూల్కి అయితే బయలుదేరారు. ఇంటి దగ్గర నుంచి ఒక 15 to 20 minutes అయితే ఉంటుంది. తన ఎగ్జైట్మెంట్లో ఉంది స్కూల్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి.
ధన్వి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజా పనులు మొదలు పెట్టుకున్నాను. పూజా సామాన్లు శుక్రవారం రోజు కడగకూడదు కదా, అందుకే నిన్న సాయంత్రమే అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా వ్రతానికి కూడా ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నాను, సో దట్ హడావిడి ఉండదు అనేసి. ఇంకా గంధం కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి దీపం రెడీ చేసి కలశానికి టెంకాయ అంతా కూడా రెడీ చేసి ఇలా సింపుల్గా అన్నీ రెడీ అయితే చేసుకుని డెకరేట్ చేసుకున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి కలశము చీరలాగా కట్టి చాలా బాగా చేసుకున్నాము. ఈ ఇయర్కి ఇంకా బాగా చేయాలి, పెద్ద అమ్మవారి రూపం ఒకటి తీసుకొని రావాలి, అంటే చేతులు ఇలా వస్తుంది కదా చీర అంతా కట్టేలాగా, సో అలా చేద్దాం అనుకున్నాము. కాకపోతే అనుకోకుండా సడన్ ప్లాన్స్ కొన్ని డిస్టర్బెన్సెస్ అలాగే ఏది అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల చేయడం కుదరలేదు. కాకపోతే ఆ రెడీ చేయడము డెకరేషన్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ థింగ్స్, మెయిన్గా అమ్మవారి ఇవన్నీ కూడా ఏమీ అడగరు కదా, నాకు ఇలాగే చేస్తేనే నేను మిమ్మల్ని కరుణిస్తాను, మీకు ఆశీర్వదిస్తాను అనేసి ఎంత మనస్ఫూర్తితో ఎంత భక్తితో పూజ చేస్తామనేది ఇంపార్టెంట్. అలా నైవేద్యాలన్నీ కూడా చాలా భక్తితో చేశాను. అలాగే పూజ కూడా చాలా మనస్ఫూర్తిగా తృప్తిగా అయితే జరిగింది, ఎలాంటి హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇలా అంతా రెడీ అయిన తర్వాత నైవేద్యాలన్నీ కూడా వడ్డించేసి పూజ అయిపోయింది. ఇలా పంచహారతి కూడా ఇచ్చేసి ఇంట్లో అందరం చక్కగా పూజ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయేసరికి 11:45 అలా అయిపోయింది. ఒకేసారి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేసేసాము. నైవేద్యాలన్నీ చేసుకున్నాం కదా, ఒకేసారి లంచ్ అయితే చేసేసుకున్నాము. సో ఇంతే సింపుల్గా ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కొక్కలా ఉంటుంది. మేజర్గా మనం ఎంత భక్తితో ఎంత తృప్తిగా చేసుకుంటాము, దానివల్ల ఎంత సాటిస్ఫై అవుతాం అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇది ఈ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ ఎలాంటి హడావిడి లేకుండా డైలీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇన్ని పనులున్నా కూడా తక్కువ టైంలోనే చాలా క్లియర్గా చేసుకోవచ్చు, ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండదు అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.